హాయ్, అందరూ బాగున్నారా? నేను మీ శోభన్ రాజ్. మీరు చూస్తున్నారు శోభన్ వాక్స్ ఛానల్. ఎవరో 4 మంచి మాటలు చెప్తే విని మారిపోతే అసలు సమస్యలు ఎందుకు వస్తాయి? కొన్ని మోటివేషనల్ వీడియోస్ చూడగానే మనలో గొప్ప మార్పు వచ్చేస్తే అంతకంటే అద్భుతం ఏముంటుంది? కానీ అలా జరగదు. 1000 పుస్తకాలు చదివినా రాని జ్ఞానం ఒక్క అనుభవంతో వస్తుంది అంటారు. మనిషి తనకు తానుగా మారాలి తప్ప వేరొకరు మారిస్తే మారడం కాదు. మంచివాడు తనని మారిస్తే మంచిగా మారినప్పుడు రేపు తనని చెడ్డవాడు మారిస్తే చెడుగా మారిపోయే అవకాశం ఉంది కదా. కాబట్టి ఎలా ఉండాలనేది నీ చేతుల్లో ఉంటుంది. నువ్వెలా ఉండాలో వేరొకటి నిర్ణయిస్తే నువ్వెందుకు? నమ్మట్లేదు కదా? మీరే చూడండి. ఒక ఊరి దగ్గర పొలంలో సారస పక్షులు జంట నివసిస్తూ ఉండేది. ఆడ సారస పక్షి గుడ్లు పెట్టింది. కొంతకాలానికి గుడ్లలోంచి పిల్లలు బయటకు వచ్చాయి. వాటికి రెక్కలు వచ్చి అవి ఎగరటానికి ముందే పంట కోతకు వచ్చింది. సారస పక్షులకు దిగులు పట్టుకుంది. రైతు పంటను కోయడానికి ముందే పిల్లలతో పాటు వేరే సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోవాలి. కానీ పిల్లలు ఎగరవే. ఇప్పుడు తీసుకెళ్తే ఏదైనా ప్రాణాపాయం జరుగుతుందే అనే ఆలోచనలో పడ్డాయి. మేము లేనప్పుడు ఎవరైనా పొలం వద్దకు వచ్చి మాట్లాడుకుంటే వెంటనే మాకు చెప్పండి అని ఆ పక్షులు పిల్లలతో చెప్పాయి. ఓ రోజు సారస పక్షి మేత తీసుకున్న సాయంకాలం గూడుకు చేరుకుంది. అప్పుడు పిల్లలు ఇలా అన్నాయి: ఈరోజు రైతు వచ్చాడు, పొలం చుట్టూ తిరిగాడు, 1-2 చోట్ల నిలబడి పొలం వైపు చాలాసేపు చూశాడు. చేను కోతకు వచ్చింది, ఇక కొయ్యాల్సిందే. ఈరోజు వెళ్ళి ఊళ్ళోని వాళ్ళతో నా చేను కోయమని చెప్తాను అని అనుకుని వెళ్ళాడు అని పిల్లలు చెప్పాయి. మీరేమీ భయపడకండి, రైతు ఇప్పుడిప్పుడే చేనైతే కొయ్యడు, ఇంకా కొన్ని రోజులు మనం ఇక్కడే హాయిగా ఉండొచ్చు అని పక్షి పిల్లలతో చెప్పింది. కొద్ది రోజులు గడిచాయి. ఓ రోజు సారస పక్షి సాయంకాలం గూడు చేరుకుంది. అప్పుడు పిల్లలు భయపడుతూ ఇలా చెప్పాయి: మనం వెంటనే ఈ చేను వదిలి వెళ్ళాలి అమ్మా. ఈరోజు రైతు మళ్ళీ వచ్చాడు. ఊళ్ళోని రైతులు చాలా స్వార్థపరులు. నా చేను కొయ్యటానికి ఇంతవరకు ఎవరూ రావట్లేదు. నేనే నా చేనుని నా అన్నదమ్ములను పిలిపించి వాళ్ళతో కోయిస్తాను అనుకుని ఈరోజు వెళ్ళాడు అని పిల్లలు చెప్పాయి. సారస పక్షి హాయిగా నిశ్చింతగా కూర్చొని పిల్లలతో ఇలా చెప్పింది: ఇప్పుడిప్పుడే రైతు పంట కోయించడు, 4-5 రోజుల్లో మీరు ఎంచక్కా ఎగరగలరు, అప్పుడు ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం అని తన పిల్లలతో చెప్పింది. ఇలా మరికొన్ని రోజులు గడిచిపోయాయి. సారస పక్షి పిల్లలు బాగా ఎగరసాగాయి. వాటికి భయం లేకుండా పోయింది. ఓ సాయంకాలం అవి సారస పక్షితో ఇలా అన్నాయి: ఈరోజు రైతు మమ్మల్ని ఉత్తినే భయపెడుతున్నాడమ్మా. ఇతను చేను కోసినట్టే మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా వచ్చాడు. నా అన్నదమ్ములు నా మాట వినడం లేదు, ఏదో ఒక నెపంతో తప్పించుకుంటున్నారు. చేను బాగా ఎండిపోయి గింజలు నేలరారిపోతున్నాయి. రేపు పొద్దు పొడవుగానే నేనే వచ్చి కోత మొదలు పెడతాను అనుకుని వెళ్ళిపోయాడు అని ఆ పిల్లలు తల్లితో చెప్పాయి. అప్పుడు సారసపక్షి భయపడింది. అరేరే, వెంటనే బయలుదేరండి, ఇంకా చీకటి పడలేదు, మరో చోటకు వెళ్ళి మనం తలదాచుకుందాం. రైతు రేపు తప్పకుండా పంట కోస్తాడు అని అంది. పిల్లలు ఆత్రంగా దగ్గరికొచ్చి తల్లితో అడిగాయి: ఎందుకు వెళ్ళాలి? రైతు రేపు పంట కోస్తానని చాలాసార్లు అన్నాడు కదా, ఇప్పుడే ఎందుకు అతను పంట కోస్తాడని నమ్ముతున్నావు అని తన తల్లిని అడిగాయి. సారసపక్షి ఇలా బదులు చెప్పింది: రైతు గ్రామస్తులను, సోదరులను నమ్ముకున్నంతకాలం పంట కోస్తాడనే నమ్మకం కలగలేదు. తన పని తాను చేయకుండా ఇతరులు చేసి పెడతారని అనుకున్నంతకాలం ఎవరి పనులు జరగవు. కానీ ఎవరంతకు వారు తమ పనులు తామే చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు తప్పకుండా చకచక ఆ పని పూర్తి చేసేస్తారు. రైతు తానే రేపు పంట కోస్తానని అన్నప్పుడు ఆ పని తప్పకుండా జరిగి తీరుతుంది. సారస పక్షులు పిల్లలతో ఆ క్షణమే మరో సురక్షితమైన చోటుకి ఎగిరిపోయాయి. డియర్ ఫ్రెండ్, నీకు నువ్వుగా నిర్ణయించుకున్నప్పుడే అన్నీ చేయగలవు. ఒకరు ఎంకరేజ్ చేస్తే పొంగిపోయే నువ్వు ఇంకొకరు డిస్కరేజ్ చేస్తే కృంగిపోతావు. అర్థం చేసుకో. నీకు నువ్వే రాజైనా మంత్రి అయినా. థ్యాంక్ యూ వెరీ మచ్.